హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో మనకు టెట్ ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. సో దానిలో భాగంగా నిన్న టెట్ పేపర్ 2కి సంబంధించి సోషల్ స్టడీస్ ఎగ్జామ్ అయితే జరిగింది. సో 24 మే నాడు దానికి సంబంధించి సెషన్ 1 అండ్ 2లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో సోషల్ స్టడీస్కి సంబంధించి, అలాగే తెలుగు, సైకాలజీ, ఇంగ్లీష్ సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడో ఒకసారి వీడియోలో చూద్దాం. సో మన ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల నుంచి ఇవి క్వశ్చన్స్ సేకరించి మీకోసం ఆన్సర్స్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. రాబోయే సోషల్ స్టడీస్ ఎగ్జామ్ రాసేవారికి, పేపర్ 1 రాసేవారికి కూడా ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఎందుకంటే క్వశ్చన్లు అనేవి రిపీట్ అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. సో ఏ టాపిక్స్ చదవాలనే ఒక ఐడియా కూడా మీకు వస్తుంది. సో దాదాపు ఒక 50 నుంచి 60 క్వశ్చన్లు అయితే ఇందులో కవర్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు వచ్చిందట, 1789లో యుఎస్ రాజ్యాంగం రచించింది ఎవరంటే జేమ్స్ మ్యాడిసన్. సో ఇందులో మొదటి 3 పదాలు చూసుకుంటే we the people affirm that the government of the US exists to serve its citizens అని మనకు తెలుస్తుంది. జార్జ్ వాషింగ్టన్ మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. సో 3 సిద్ధాంతాలు తీసుకున్నాడు ఆయన: స్టేట్, ట్రెజరీ, వారెంట్ సిద్ధాంతాలతోటి యుఎస్ రాజ్యాంగం అయితే రావడం అయితే జరిగింది. సో 1791లో దీనికి కొత్తగా 10 అమెండ్మెంట్లు అయితే చేయడం అయితే జరిగింది. సో ఇది మనకు యుఎస్ రాజ్యాంగం గురించి అడిగితే దానికి సంబంధించి డీటెయిల్ కంటెంట్ అయితే మీకు అందజేయడం అయితే జరిగింది. ఒకసారి చూసుకోండి. మరి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో ఒకసారి కామెంట్ చేయండి. సో ఇంకేమైనా మీకు తెలిసినవి ఉంటే క్వశ్చన్స్ నిన్న రాసిన వాళ్ళు ఎగ్జామ్ కామెంట్ చేయండి. సో సెకండ్ చూడండి, ఉష్ణమండల ఆకురాల్చే అడవులు అధికంగా భారత్లో ఉన్నాయి, అలాగే ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికాలలో కూడా చాలా ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ది, అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న అఖాతం ఏది అని అంటే ప్యూటరికో లేదా నేవ్స్ అంటారు. 10,475 మీటర్లతో అయితే మనకు అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ అఖాతం అయితే ఉంది. సో నెక్స్ట్ లాటిన్ అమెరికా గురించి అడిగాడట. సో లాటిన్ భాషలని వేటిని అంటారంటే స్పెయిన్, పోర్చుగీస్కి సంబంధించిన భాషలని ఎక్కువగా మనం లాటిన్ భాషలుగా వ్యవహరిస్తాం. సో ఇది కూడా అడగడం జరిగింది. సో ఇంకోటి ఇది క్వశ్చన్ అడిగాడంట, పెరూలో ఇన్కా ప్రజలు మచ్చుపిచ్చులో ఆరాధన చేసేవారు. దీనికి సంబంధించి ఒకసారి మనం ఫోటో చూద్దాం. సో ఇదే మనకు పెరూలో ఇన్కా ప్రజలు ఆరాధన చేసే మాచుపిచ్చు స్థలం అని దీన్నే అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో అలాగే మనకు ఇది లాటిన్ అమెరికా భాషలు అన్నాడు కదా. సో ఇది మనకు 10th or 9th క్లాస్ నుంచి తీసుకున్న క్వశ్చన్ అట ఇది. సో ఇక్కడ చూడండి, లాటిన్ అమెరికా దేశాలని ఇక్కడ మన కింద కనిపిస్తుంది. సో ఇది స్పెయిన్, పోర్చుగీస్ ఆధీనం భాషలు దాంట్లోకి అయితే వస్తుంది ఇది. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు క్వశ్చన్ ఇది అడిగాడని చెప్పాను కదా. సో అది చూడండి ఆన్సర్ ఇది. భారతదేశంలో అధిక భాగంలో ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికాలలో ఈ ఆకురాల్చే అడవులు అధికంగా ఉన్నాయి. సో మ్యాక్సిమం 8th, 9th, 10thలో 9th, 10th నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడిగాడన్నట్టు తెలుస్తుంది. సో ఇది కూడా ఒక క్వశ్చన్ టెక్స్ట్ బుక్స్ నుంచి మీకు చూపించడం అయితే జరుగుతుంది ఆన్సర్ని. సో నెక్స్ట్ ఆసియా, ఆఫ్రికాలో వలసవాదం గురించి, అలాగే జర్మనీ ఏకీకరణ గురించి కూడా క్వశ్చన్ వచ్చింది. సో ఈ టాపిక్ చూసుకోండి. సో అలాగే 2 ఆర్టికల్స్ అడిగాడు. ఆర్టికల్ 18 ప్రకారం బిరుదుల రద్దు ఉంటుంది. ఆర్టికల్ 21 జీవించే హక్కు, ఇవి 2 కూడా అడగడం జరిగింది. సో అలాగే డూన్ అంటే ఏదైనా క్వశ్చన్ అడిగాడంట. సో హిమాలయాలు, నిమ్న హిమాలయాలు, శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే లోయల్ని డూన్స్ అంటారు. సో ఈ క్వశ్చన్ అడిగాడు. అలాగే మానవాభివృద్ధి సూచికలుగా దేనిని వ్యవహరిస్తారని క్వశ్చన్ అడిగాడు. దానికి ఆన్సర్ చూసుకుంటే ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయం, విద్యాస్థాయిలు, ఆయు ప్రమాణం, వీటిగా మానవాభివృద్ధి సూచికలను అయితే చూడవచ్చు. సో ఇవి ఏ టాపిక్ నుంచి అడిగాడో ఒకసారి టెక్స్ట్ బుక్స్లో చూద్దాం. సో ఇక్కడ చూడండి, నిమ్న హిమాలయాలు, ఇది మనకు టెక్స్ట్ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది ఆన్సర్. నిమ్న హిమాలయాలు, శివాలిక్ శ్రేణులు నిమ్న హిమాలయాల మధ్యలో ఉండే వాటిని డూన్స్ అంటారు. మెయిన్గా ఇందులో డెహ్రాడూన్, కోట్లీడూన్, పాట్లీడూన్ అనేవి ఉంటాయి. సో ఇది మనకు టెక్స్ట్ బుక్ నుంచి అడగడం జరిగింది క్వశ్చన్ చూడండి. వాళ్ళకి సంబంధించి కూడా అడిగారు కదా. సో యుఎన్డిపి ప్రకటించిన మానవాభివృద్ధి నివేదిక ప్రకారం అయితే మనకు ఇక్కడ చూడండి కింద ఇవ్వడం జరిగింది. ప్రజల విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలు, వీటిని మనం చూసుకోవచ్చు. సో ఇది విద్యా సూచికలుగా. సో నెక్స్ట్ దక్కన్ పీఠభూమి యొక్క ఉత్తర సరిహద్దు ఏదని ఒక క్వశ్చన్ అడిగాడు. సో సాత్పుర పర్వతాలు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దు ఉంటాయి. సో దక్కన్ పీఠభూమికి అన్ని సరిహద్దులు చూసుకోండి, మళ్ళీ అడగచ్చు, రిపీట్ అవుతున్నాయి కొన్ని క్వశ్చన్స్. సో అలాగే జర్మనీ పార్లమెంట్ ఏందని అడిగాడు, రిచ్స్టాగ్. అలాగే 1929 నుంచి 33 వరకు ఆర్థిక మాంద్యం మనకు అమెరికాలో మనకు సంభవిస్తుంది. సో బ్యాంకులు లాస్ అయిపోతాయి, మొత్తం స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోతుంది. సో ఇది అయితే చూసుకోవచ్చు 29లో. నెక్స్ట్ సామ్యవాదం గురించి ఒక క్వశ్చన్ అడిగాడట. సో మరి దీనికి సంబంధించి చూస్తే పరిశ్రమలపై నియంత్రణ, భూమి లేని రైతాంగానికి భూమి పంచడం అనేది సామ్యవాదంగా అయితే చూడవచ్చు. ఇది మనకి చైనా హిస్టరీ నుంచి అడిగాడు. సో ఒకసారి టెక్స్ట్ బుక్లో చూద్దాం ఏ విధంగా ఉందో. టెక్స్ట్ బుక్స్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మీరు
సన్యట్స్ అని ఉంటాడు. మంచు సామ్రాజ్యాన్ని కూలదీసి సన్యట్స్ అని ఆధ్వర్యంలో గణతంత్ర రాజ్యం ఏర్పడుతుంది. ఆధునిక చైనా నిర్మాత అంటారు ఇతన్ని. సో ఆయన 3 సిద్ధాంతాలు ప్రకటించాడు. సన్, మిన్, చుయ్ అని. సన్ అంటే జాతీయవాదంగా, అలాగే మిన్ అంటే ప్రజాస్వామ్యంగా ప్రకటించాడు. చుయ్ అంటే సామ్యవాదం. ఈ సామ్యవాదమే అడిగాడు ఎక్కువ ఎగ్జామ్లో. పరిశ్రమలపై నియంత్రణ, భూమి లేని రైతాంగానికి భూమి పంచడం, భూ సంస్కరణలు. సో ఇది మనకు టెక్స్ట్ బుక్ నుంచి అడుగుతున్న క్వశ్చన్స్. నేను మీకు క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు ఎగ్జామ్లో, అది టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉందో కూడా చూపిస్తున్నారు, ఖచ్చితంగా చూడాలి. ఈ వంశం గురించి అడిగాడు క్వశ్చన్. సో చింగ్లీజ్ ఖాన్ గురించి, నిజాముల్ ముల్క్ 1724లో అసఫ్జాయ్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. సో ఇవన్నీ చూడండి, నేను కవర్ చేశాను ఇన్ని రోజులు సోషల్ స్టడీస్కి సంబంధించి కంటెంట్. దాని నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో ఖచ్చితంగా పీడిఎఫ్ మీరు కూడా పొందండి. ఆ పీడిఎఫ్స్ ఒకసారి చూద్దాం మనం ఏ విధంగా ఉన్నాయో. సో ఇంకా మనకు సోషల్ స్టడీస్ ఎగ్జామ్ చాలా ఉన్నాయి. ఆ తర్వాత గ్రూప్ మన పేపర్ 1 ఎస్జిటికి సంబంధించిన ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఈ పీడిఎఫ్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇది ఖచ్చితంగా పీడిఎఫ్ పొందండి. ఇందులో మనకు 200 వరకు బిట్స్ క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. 200 అనుకున్నా ఒక్కో దాంట్లో ఎక్కువగా ఉంటాయి కంటెంట్ కాబట్టి ఎక్స్ట్రాగా కూడా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఆర్టికల్ 21, ఆర్టికల్ 24, 51 ఇవి ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగాడు ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లలో. సో ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్లో కూడా 100% అడిగే ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడే ఈ పీడిఎఫ్ పొందండి. సో ఇందులో చూసుకుంటే మీరు 200 వరకు అయితే బిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో చూడండి చివరి వరకు 200 క్వశ్చన్స్. సో ఈ విధంగా ఈ పీడిఎఫ్ అలాగే టాప్ 225 అని టాప్ 225 ఉండేలా క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. ఇంకో పీడిఎఫ్ ఉంది, చూద్దాం. సో ఇవి క్వశ్చన్స్ రూపంలో తయారు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 175 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతున్నాడో అదే విధంగా అయితే క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. సో 100% ఉపయోగపడుతుంది మీకు. ఇది కూడా పీడిఎఫ్ ఖచ్చితంగా ఎగ్జామ్ ముందు చదువుకొని వెళ్తే 100% అయితే ఉపయోగపడుతుంది. సో ఇందులో చూసుకుంటే మీరు 175 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. సో దీని కంటిన్యూషన్లో భాగంగా ఇంకో పీడిఎఫ్ నిన్న క్లాస్ చేయడం జరిగింది. ఆ క్లాస్ చూడని వారు ఉంటే చూడండి, దానికి సంబంధించి చూద్దాం. 225 వరకు ఎక్స్టెండ్ అది. సో ఇది నిన్న మన క్లాస్ చేయడం జరిగింది. సో ఇందులో మనకు 225 వరకు ఉండడం అయితే జరుగుతుంది. మన స్వతంత్ర ఉద్యమ చరిత్ర అలాగే తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణకు సంబంధించి కూడా ఇందులో క్వశ్చన్స్ ఉంటాయి. 225 వరకు ఉంటాయి. సో చూసుకోవచ్చు ఇది. సో ఇది అలాగే కరెంట్ అఫైర్స్ 2023కి సంబంధించి మనకు అప్ టు జూన్ వరకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఉంది. సో ఇది చూసుకోవచ్చు, కరెంట్ అఫైర్స్ రౌండప్ అనేది. ఇందులో దాదాపు 700 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. మంత్లీ వైజ్గా సెటప్ చేసింది. సో ఈ అన్ని పీడిఎఫ్లు పొందాలంటే జస్ట్ మీరు ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మనకు సబ్స్క్రైబ్ అని ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ జాయిన్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు కనిపిస్తుంది, ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ జాయిన్ అవ్వని. జస్ట్ 59 రూపీస్ తోటి జాయిన్ అయితే లైఫ్ టైం ఫ్రీగా అయితే అందించడం జరుగుతుంది. సో ఇది వెంటనే ఆలస్యం ఎందుకు, ఇప్పుడే జాయిన్ అవ్వండి. వన్స్ మీరు జాయిన్ అయిపోతే ఈ విధంగా కింద ఛానల్ మెంబర్స్ అవుతారు. సో ఛానల్ మెంబర్స్ అయితే ఆటోమేటిక్గా క్లాస్ కంటే ముందు పీడిఎఫ్స్ అందించడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడే జాయిన్ అవ్వండి. క్లాస్లోకి వెళ్దాం. సో అలాగే మనకు మాధ్యమిక వస్తువు గురించి అడిగాడట. సో వినియోగ వస్తువుల తయారీలో ఉపయోగపడేవి మాధ్యమిక వస్తువులుగా చూడవచ్చు. ఎగ్జాంపుల్ బొగ్గుగా చూడవచ్చు. సో ఆప్షన్లో బొగ్గు ఇస్తే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అది. సో అలాగే 17 క్వశ్చన్ చూడండి. మొదలు రాజ్యాంగ సభలో సభ్యులు 389, అంటే రాజ్యాంగ సభ్యుల గురించి క్వశ్చన్ అడిగాడంట. సో 389 మంది మొదలు ఉంటే 47 జూన్ నాటికి 299 మందిగా ఉండే. మనకు 1946 డిసెంబర్ 9న మొదటి సమావేశం ఏర్పాటు చేస్తే 211 మంది అయితే హాజరయ్యారు. అలాగే వాణిజ్య బ్యాంకు కింది వాటిలో ఏది కాదని అడిగాడు. సో ఎస్బీఐ, ఆర్బీఐ, ఐసిఐసిఐ, యాక్సిస్ అని. సో ఆర్బీఐ అనేది వాణిజ్య బ్యాంక్ అయితే కాదు, సెంట్రల్ బ్యాంక్ అది. వీటన్నింటికి బ్యాంకులకే బ్యాంక్ అంటారు వాటిని. సో మిగతా అయితే వాణిజ్య బ్యాంకులు. అలాగే 1983 వలసల చట్టం గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. సో అయితే ఇది చాలా ఇంపార్టెంట్. అరవకురిచి తంజావూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక ప్రాంతం. సో అక్కడ ఉప ఎన్నికను రద్దు చేశారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో అధికంగా డబ్బు పంపిణీ చేశారు ఓటర్లకి. దాని కారణంతో దేశంలో మొట్టమొదటిసారిగా ఒక ఎలక్షన్ కమిషన్ రద్దు చేసింది 2016 మే 16న. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ అడిగాడు. అలాగే ఇక్కడ చూడండి. సో ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉంది, ఒకసారి అదేంటో చూద్దాం. 2000 అరవకురిచి గురించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, 2016 మే 16 నాడు అరవకురిచి తంజావూరు. సో ఇది క్వశ్చన్ అయితే అడగడం జరిగింది, టెక్స్ట్ బుక్స్ నుంచి వచ్చింది. సో ఇవన్నీ మనకు మన ఛానల్లో మన టెలిగ్రామ్ గ్రూప్లో అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన వాళ్ళు మనకు ఇవి అందించారు. సో వాళ్ళ ద్వారా మీకు ఇది వీడియో చేసి అందించడం జరుగుతుంది. సో ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే ఆటోమేటిక్గా మీకు క్వశ్చన్లు మీరే డిస్కస్ చేసుకోవచ్చు ఎగ్జామ్ అయిన తర్వాత మన ఛానల్లో. సో ఇప్పుడే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అండి. ఉత్తర ధ్రువంలో భవనాలు కుడివైపు, దక్షిణ ధ్రువంలో ఎడమవైపు. కారణం ఏంటంటే భూమిది కోరియాలిసిస్ ఎఫెక్ట్ ఉంటుంది, దానివల్ల మనకి ఇదైతే కనిపిస్తుంది. ఇది కూడా టెక్స్ట్ బుక్ నుంచి వచ్చింది. ఇది ఒకసారి చూద్దాం టెక్స్ట్ బుక్ది.
సో ఇక్కడ చూడవచ్చు కోరియాలిసిస్ ఎఫెక్ట్. ఇక్కడ చూసుకుంటే మీరు భూమధ్యరేఖ వద్ద కోరియాలిసిస్ ఎఫెక్ట్ శూన్యంగా, ధృవాల వద్ద అత్యధికంగా ఉంటుంది. ఇక్కడ ఇది అడిగాడు. పవనాలు ఉత్తరార్ధగోళంలో కుడివైపు, దక్షిణ వారంలో ఎడమవైపుకు వీస్తాయి, కారణం కోరియాలిసిస్ ఎఫెక్ట్ అని. సో ఇది కూడా టెక్స్ట్ బుక్స్ నుంచి అయితే అడగడం అయితే జరిగింది. సో ఇది కూడా టెక్స్ట్ బుక్స్ నుంచి అడుగుతున్న క్వశ్చన్స్ విత్ ప్రూఫ్ తోటి సహా మీకు చూపిస్తున్నాను. సో అలాగే ఒకటే లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రాలు మన దగ్గర మిజోరం, నాగాలాండ్, సిక్కిం, అండమాన్, చండీగఢ్, లడాక్ అండ్ లక్షద్వీప్, పుదుచ్చేరి. సో ఇవి మనకు అడగడం జరిగింది. ఆప్షన్లో ఈ కింది వాటిలో ఏది ఉన్నా కూడా అది మీరు పెట్టుంటే రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ డిఏవి దయానంద్ ఆంగ్లో వేదిక్ పాఠశాలలు 1883లో స్థాపించారు. పిల్లలకు ఆధునిక విషయాలు, మతం, సంస్కృతి గురించి చెప్పడం కోసం అయితే ఇవి పనికొస్తాయి. అలాగే విపత్తు నిర్వహణ దశలు 6గా ఉంటాయి. సో ఇది కూడా క్వశ్చన్ అడిగాడు. ఇవి రెండు కూడా టెక్స్ట్ బుక్స్ నుంచి వచ్చాయి. ఒకసారి చూద్దాం అవి. ఆంగ్లో వేదిక్ పాఠశాల డిఏవి 1883లో వారికి మతం, సంస్కృతి గురించి పిల్లలకు ఆధునిక విషయాలు నేర్పడం. సో ఇదైతే అడగడం జరిగింది. సో అలాగే విపత్తు నిర్వహణ దశలు ఇవి అడిగాడట ఎగ్జామ్లో. సో ఇది చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. 6 ఉంటాయి మొత్తం. విపత్తు సంభవించింది, అత్యవసర స్పందన, సహాయం, అలాగే థర్డ్ది పునరావాసం, పునర్నిర్మాణం, అలాగే 4th నష్ట నివారణ, 5th సంసిద్ధత, ఇక చివరిగా ఇది చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు మొత్తం 6 దశలుగా అయితే వ్యవహరించవచ్చు. సో ఇది విపత్తు యాజమాన్యం గురించి అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ జిఎస్టీ 12% అయితే 22,400కి ఎంత కట్టాలని ఒక క్వశ్చన్ వచ్చాడట. సో మరి దీంట్లో ఆప్షన్ 2,600 అని ఉందంట. సో మరి ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే చూసుకోవచ్చు అని అభ్యర్థులు చెప్పారు. ఒకసారి చూడండి. WTO గురించి స్విట్జర్లాండ్ జెనీవాలో ఉంటుంది. 1995 జూన్ 1 నాడైతే మనకి స్థాపించారు. సో ఇది కూడా అడిగాడంట. రాష్ట్రం విధించే పన్నులు, ప్రొఫెషనల్ ట్యాక్స్, వ్యాట్, మోటార్ వెహికల్ ట్యాక్స్. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ క్వశ్చన్ కూడా అడిగితే ఆన్సర్ ఇవి చూసుకోవచ్చు. అలాగే వస్త్ర పరిశ్రమ గురించి అయితే మనకు ఇంకో క్వశ్చన్ అడిగినట్టయితే తెలుస్తుంది. సో ఇది పారిశ్రామిక ఉత్పత్తిలో దీని వాటా 14%గా, విదేశీ మారక ద్రవ్యంలో 24.6%గా, జీడిపిలో 4%గా ఉంటుంది. సో ముడి సరుకు నుంచి ఉత్పత్తుల వరకు స్వావలంబన సాధించిన ఏకైక పరిశ్రమ ఇదే అన్నట్టయితే మనకు అడగడం జరిగింది. ఇది కూడా టెక్స్ట్ బుక్స్ నుంచి అడగడం అయితే జరిగింది. ఒకసారి చూద్దాం ఈ టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉందో. టెక్స్ట్ బుక్స్ నుంచి అడిగిన క్వశ్చన్ ఇక్కడ చూడండి. వస్త్ర పరిశ్రమ ముడి సరుకు నుంచి అత్యంత విలువైన ఉత్పత్తుల వరకు గొలుసు వలె విలువలను చేర్చుతూ స్వావలంబ సాధించిన ఏకైక పరిశ్రమ అనేది అడగడం జరిగింది. సో ఇది కూడా టెక్స్ట్ బుక్స్ విత్ ప్రూఫ్స్ తోటి సహా చూపిస్తున్నాను. ఖచ్చితంగా చదువుకోండి, ఇవి వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంది. క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో ఏ చిన్న పార్ట్ అయినా అది అవసరమా అని అనుకోకండి, అది కూడా ఖచ్చితంగా చదవండి. ఆ విధంగా అయితే అడుగుతున్నాడు క్వశ్చన్. సో నెక్స్ట్ 31 చూడండి. అల్యూమినియం శుద్ధి కర్మాగారాల్లో ఉపయోగించేవి బాక్సైట్, ముదురు, ఎరుపు సంబంధించి చూసుకోవచ్చు. అలాగే 2006లో రోడ్డు భద్రత వారోత్సవాల యొక్క థీమ్ ప్రమాదాలు లేకుండా ఉండడమే రోడ్డు భద్రత అని. సో ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్ నుంచి ఒకసారి చూద్దాం. 2006లో రోడ్డు భద్రత వారోత్సవాలకు ప్రమాదాలు లేకుండా ఉండడమే రోడ్డు భద్రత, ఇది టెక్స్ట్ బుక్కే. సో ఇంతకుముందు చెప్పిన అల్యూమినియం శుద్ధి కర్మాగారాలు ఉపయోగించే బాక్సైట్, ముదురు, ఎరుపు, ఇది కూడా టెక్స్ట్ బుక్స్ నుంచి అడిగిన క్వశ్చన్. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి. ఏ నిజాం ఉత్తర సర్కార్లను అప్పగిస్తాడంటే సలాబత్ జంగ్. చూసుకోవచ్చు. ఆర్కా నవాబ్ గురించి కూడా క్వశ్చన్ వచ్చింది. ఫ్రెంచ్ వారి చిన్న సైన్యం ఓడిస్తుంది అని 1764 ఆ టైంలో. అలాగే 55 సంవత్సరాల ఏజ్లో ఎవరెస్ట్ అధిరోహించిన జ్యోతిరాత్రే ఇక్కడ ఏ దేశానికి చెందింది అంటే ఇండియాకి చెందిందిగా చూడవచ్చు. అలాగే రివర్స్ స్వింగ్ బాల్ దూసరా గురించి అడగడం జరిగిందంట. అలాగే భూటాన్తో మన దేశ సరిహద్దు రాష్ట్రాలు ఇక్కడ ఏమేమి ఉంటాయంటే అస్సాం, అరుణాచల్, సిక్కిం, వెస్ట్ బెంగాల్ 4 రాష్ట్రాలు ఉంటాయి. 699 కిలోమీటర్ల బార్డర్ ఏరియా తోటి. సో ఈ క్వశ్చన్ అడిగాడు. అలాగే 38 కొంత మొత్తం 25% సామాన్య వడ్డీతో 4 రెట్లు కావడానికి పట్టెకాలం ఏదనైతే అడిగాడంట. సో అలాగే చినూక్ పవనాల గురించి అడిగాడు. అలాగే బైసన్ గర్జ్ ఎక్కడ ఉంది అని అడిగాడంట. సో ఏపీలో ఉంటుంది ఇది. గండికోట హిల్స్, పెన్నా నది మధ్య అయితే ఉంటుంది. అలాగే నల్లమందు యుద్ధాలు ఎవరెవరికి మధ్య జరిగాయని అడిగాడట. సో మొదటి నల్లమందు యుద్ధం 39 to 42 మధ్యలో, 1839 to 42 మధ్యలో చైనా బ్రిటన్కి మధ్య జరిగాయి. రెండవది 56 to 60 మధ్యలో చైనా, బ్రిటన్, ఫ్రాన్స్కి మధ్య అయితే జరుగుతాయి ఇవి. అలాగే ఆస్ట్రేలియాలో ఎక్కువగా పెరిగే అడవులు ఏవి అన్నట్టు క్వశ్చన్ అడిగాడట. సో ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్ చేయండి. సో అలాగే జిఎస్టీ స్లాబ్ రేట్స్ గురించి అడిగాడట. అక్షాంశాలు, రేఖాంశాల గురించి కూడా క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణం కానిది అని ఆప్షన్స్ ఇచ్చాడట. సో ఆప్షన్స్ ఏవో తెలియదు, మరి ఒకసారి తెలిస్తే కామెంట్ చేయండి. సో అలాగే ముసాయిదా కమిటీ చైర్మన్ సభ్యులు ఈ విధంగా 1+6, 1+5 ఈ విధంగా అడిగాడు. సో ఇది అడిగాడు, చూసుకోండి అది కూడా. అలాగే 17వ శతాబ్దంలో హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం వహించింది ఎవరు అని అంటే బ్రిటిష్ వాళ్ళు. సో అది అడిగాడట అది కూడా. అలాగే బహుమని సుల్తాన్లు, చినుక్ పవనాలు. సో ఈ విధంగా సోషల్ స్టడీస్ నుంచి ఈ క్వశ్చన్లు అయితే అడగడం అయితే జరిగింది. సో మనకు అభ్యర్థులు అందించిన మన టెలిగ్రామ్ గ్రూప్లో వాళ్ళు అందించిన వాటితో విత్ ప్రూఫ్స్ తోటి టెక్స్ట్ బుక్స్లు ఎక్కడ ఉన్నాయో దాన్ని చూపిస్తూ మరి మీకు ఇది
కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జస్ట్ చూసుకోండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యండి. జస్ట్ అక్కడ కూడా మీరు అన్నీ తెలుసుకోవచ్చు. సో మా ఎఫర్ట్ నచ్చితే జస్ట్ ఒక లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు తెలుగు సైకాలజీకి సంబంధించి కూడా క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. తెలుగు చూడండి, ఇక్కడ హాస్యం అంటే అర్థం ఏంది అని అడిగాడంట. అలాగే విష్ణువు యొక్క పర్యాయ పదం, పేదరాలు యొక్క సంధి, శిఖా యొక్క వికృతి, హిమాచలం పైన అనేదాన్ని విడదీయండి అన్నట్టు అడగడం జరిగిందంట. సో అలాగే క్షేత్రం యొక్క నానార్థం అడగడం జరిగింది. సో అలాగే ఘన విభజన, పద్య లక్షణాలు ఈ విధంగా అడగడం జరిగింది. అలాగే కందక, మాట వెలది, ఉత్పలమాల, చెంపకమాల ఇవి కూడా అడగడం జరుగుతుంది. సో ఇవైతే మీరు చూసుకోవాలి, ఈ టాపిక్స్ ఇవైతే రావడం అయితే జరిగింది. సో ఎక్కువగా ఈ నానార్థాలు, పర్యాయ పదాలు మీ టెక్స్ట్ బుక్స్లో ఎక్కడెక్కడ ఉన్నాయో చివరిలో అవన్నీ ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. ఏదైనా అడగవచ్చు, అన్నీ గుర్తుంచుకోవాలని అయితే ఏం లేదు. జస్ట్ ఒకసారి చదువుకొని వెళ్తే ఆటోమేటిక్గా 4 ఆప్షన్లో ఏదో ఒకటి స్ట్రైక్ అవుతుంది. జస్ట్ పైన అయితే చదువుకొని అయితే వెళ్ళండి. సో ఈ ఉత్పలమాల, చెంపకమాలలు, ఘన విభజనలు, సో ఇవైతే ఎక్కువగా చూసుకోండి, అడుగుతున్నాడు అవి. సో నెక్స్ట్ ఇంకా సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్లు చూద్దాం. సో దైవ దత్తాధికారం అనే ఒక క్వశ్చన్ రావడం జరిగిందంట. అలాగే డిస్ఫేషియా, డిస్గ్రాఫియా, డైలెక్సియా ఇవి రిపీటెడ్ క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నాడు. అలాగే వ్యక్తినిష్టత, ఆత్మశ్రేయత గురించి, ఈ జీన్ పియాజే, వైగోట్స్కీ, నోమ్స్కీ గురించి కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సోషియో కల్చరల్ థియరీ గురించి కూడా చదవండి. కోల్బర్గ్, బ్రూనర్ థియరీలు కూడా వస్తున్నాయి. ఈ ఎన్సీఎఫ్ 2005, ఆర్టీ 2009 రిపీటెడ్ క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నాడు ఫస్ట్ ఎగ్జామ్ నుంచి. అలాగే సిడబ్ల్యూఎస్ఎన్, మూర్తిమత్వం గురించి కూడా చదవండి. అలాగే చూసుకుంటే తారండైక్ గురించి, అభ్యసన బదలాయింపు, వైయక్తిక భేదాలు, వికాస సూత్రాలు, మార్గదర్శకత్వం, అభ్యాస నియమాలు, పూర్వ బాల్య దశ, ఉపగమ పరిహార. సో ఈ విధంగా సైకాలజీ నుంచి అడుగుతున్న క్వశ్చన్లు. యాజ్ యూజువల్గా ఇంగ్లీష్ నుంచి ఎప్పట్లానే గ్రామర్పై ఎక్కువ ఫోకస్, సైలెంట్ వర్డ్స్, ఎర్రర్స్, అలాగే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, స్పీచెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందులో క్వశ్చన్స్ ఇక ఏముంటాయి అనేది మనకు తెలియదు, కానీ గ్రామర్ మీద ఎక్కువైతే పట్టు సాధించండి. సో ఇదండి ఈరోజు మనం నిన్న జరిగిన ఎగ్జామ్కి సంబంధించి సోషల్ కంటెంట్, సోషల్ స్టడీస్ ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్లు అడుగుతున్నారో విత్ ప్రూఫ్స్ తోటి టెక్స్ట్ బుక్లు ఎక్కడ ఉన్నాయి అనేది కూడా చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. మా ఎక్స్ప్లెనేషన్, మా ఎఫర్ట్ నచ్చినట్టయితే జస్ట్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసి అవసరమైన వారికి షేర్ చేయండి. నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్ వాళ్ళు ఒకసారి ఈ క్లాస్ వినడం వల్ల మీకు ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయో ఐడియా వస్తుంది. అవి చదువుకొని అయితే వెళ్ళండి, సక్సెస్ అయితే సాధించండి. ఇంతకుముందు చెప్పినట్టు మన పీడిఎఫ్స్ అయితే జస్ట్ జాయిన్ అయిపోతే పొందండి, వెంటనే మీకు పీడిఎఫ్స్ కూడా అందజేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. దిస్ ఈస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. జస్ట్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.